42% బీసీ రిజర్వేషన్ అమలు కోసం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. 42% రిజర్వేషన్ అమలే ధ్యేయంగా బీసీలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మేమెంతో మాకంతా అనే నినాదంతో బీసీలు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ నెల 27వ తేదీన దుబ్బాక పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని బీసీ సంఘాల నాయకులు, విద్యార్థి యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులు, జేఏసీ బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మత్స్య శ్రీనివాస్, పల్లె వంశీకృష్ణ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, ఐరిని సాయి గౌడ్, పల్లె రమేష్ గౌడ్, తుమ్మ భాస్కర్, పరసకృష్ణ పాల్గొన్నారు. తరతరాలుగా అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కేవలం ఓట్లేసే యంత్రాలుగానే వాడుకొని బీసీలందరినీ కూడా ఈరోజు రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిలో దుబ్బాక పట్టణంలో, దుబ్బాక మండలంలో ఈరోజు గురువారం నాడు బీసీల ఐక్యకారణ చరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాను. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి స్థానికంగా దుబ్బాక పట్టణం, దుబ్బాక మండలంలో ఉన్నటువంటి బీసీలు, యువకులు, యువజన సంఘాలు అందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే అదే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణకు నాయకత్వాన్ని కూడా ఎన్నుకోబడుతుంది కాబట్టి ఖచ్చితంగా పట్టణంలో, మండలంలో ఉన్నటువంటి బీసీల నాయకులు అన్ని పార్టీలకు అతీతంగా ఆ సమావేశానికి హాజరై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి వారందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. 2% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తోటి అనేక పోరాటాలు మనకు జరుగుతున్నాయి. కానీ వీటన్నిటినీ బేరీజ్ వేసుకొని ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల కోసం ఈరోజు లాటరీ విధానం ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా 42% రిజర్వేషన్లు అనే డిమాండ్ అనేది ఎప్పటికీ బతికే ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు దుబ్బాకలోని అన్ని పార్టీల నాయకులు జేఏసీగా ఏర్పడి 27వ తారీఖు గురువారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ పోరాటాన్ని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఈ రకమైన ఏ ఎన్నికలకైనా వచ్చే ఎన్నికల్లో వరకైనా 42% రిజర్వేషన్లను అధికారికంగా ఇవ్వాలనే డిమాండ్ తోటే పోరాటాలకు కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వచ్చే గురువారం నాడు 27వ తారీఖు నాడు జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక జేఏసీ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి బీసీ మేధావులు, బీసీ వర్గాలు, బీసీ ఉద్యోగులు, బీసీ నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.